రూ. 40,000 ఖరీదైన పుచ్చకాయని నా జీవితంలో నేనిప్పుడే చూస్తున్నాను. జపాన్‌లో ఏదో స్టోర్‌కెళ్తా దారిలో నాకు ఈ ట్రయాంగిల్ షేప్‌లో ఒక పుచ్చకాయ కనిపించింది. వెల్కమ్ టు వింతలు విశేషాలు ఆఫ్ జపాన్. సో, ఇప్పుడు మీరు చూస్తున్న ట్రయాంగిల్ షేప్డ్ పుచ్చకాయ అనేది రెక్టాంగిల్ షేప్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. అసలు ఇన్ని రకాల షేపుల్లో పండించాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకొచ్చిందంటే, మనం రెగ్యులర్‌గా తినే పుచ్చకాయ ఏదైతే ఉందో అది ఫ్రిడ్జ్‌లో పట్టదని చెప్పేసి, దానికి కన్వీనియంట్‌గా ఏదైనా సొల్యూషన్ ఎతకాలని చెప్పేసి వీళ్ళేం చేస్తారంటే, దీన్ని పండించేటప్పుడు ఒక గ్లాస్ బాక్స్ షేప్‌లో దాన్ని పండిస్తారనమాట. కానీ మీరిక్కడ చూస్తున్నట్టుగా ఇక్కడ ఇనెడిబుల్ అని రాశారు కదా! అంటే ఇది తినడానికి వీలు లేనిది. ఎందుకంటే ఇది పండదు. బలవంతంగా ఒక షేప్‌లో పండించినప్పుడు లోపల పండదు కాబట్టి అది తినడానికి అవకాశం ఉండదు. మరి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరికన్నా గిఫ్ట్లు ఇవ్వడానికి, ప్రజెంటేషన్‌కి, ఇంట్లో డిస్‌ప్లేకి వీటి కోసం అని చెప్పేసి పెట్టారనమాట. మరి ఇంత ఖరీదైన పుచ్చకాయలు కొంటారా అంటే కొంటారండి. ఎందుకంటే ఇలాంటి షేప్స్ అనేవి అన్ని చోట్ల ఉండవు. చాలా యూనిక్‌గా ఉంది కాబట్టి డిస్‌ప్లే కోసం కొంచెం డబ్బున్న వాళ్ళైతే ఖచ్చితంగా కొనుక్కుంటారు. అలాగే తినడానికి కూడా పుచ్చకాయలు అవైలబుల్‌గా ఉంటాయండి. కానీ ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. రూ. 1,500 నుంచి 5,000, 6,000 వరకు కూడా ఉంటుంది ఒక పుచ్చకాయ అనేది. మన ఇండియాలో అయితే ఒక వ్యాపారమే మొదలు పెట్టుకోవచ్చు. అసలు ఇవి ఇంత ఎక్స్‌పెన్సివ్‌గా ఉండడానికి కారణం ఏంటంటే హై స్టాండర్డ్ ప్రాక్టీసెస్, తర్వాత ఫార్మింగ్ ప్రాక్టీస్ కానీ, లేదంటే ఇక్కడ స్ట్రాంగ్ గిఫ్ట్ కల్చర్ అనమాట. పుచ్చకాయని వేరే వాళ్ళకి గిఫ్ట్ చేయడం ఒక కల్చర్. అందుకని ఇవి ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి. మన ఇండియన్ రూపీస్‌లో చెప్పాలంటే రూ. 1,500 నుంచి రూ. 5,000, రూ. 10,000 వరకు కూడా ఉంటాయండి తినే పుచ్చకాయలు అయితే. సో ఇదండి పుచ్చకాయల గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అయిపోండి.